అందరికీ అండి. ఈరోజు శలంపప్పు బీరకాయ కర్రీ చేస్తాను. శలంపప్పు అయితే నానబెట్టాను, ఒక అర్ధ ఉంటుంది. బీరకాయలు ఒక అరకిలో. రెండు కాంబినేషన్ బాగుంటుందండి. రండి చేద్దాం రండి. శలంపప్పు ఒక అరగంట ముందర నానబెట్టాను. ఇలా నానబెట్టుకోవాలండి. తర్వాత ఈ బీరకాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఇంకా కర్రీ చేస్తాను. ఇంకా బీరకాయ కర్రీకండి ఇంకా మూకుడు పెట్టాను అలాగే. ఇప్పుడైతే ఆయిల్ వేస్తాను. ఆయిల్ అయితే కొంచెమే వేసుకుంటున్నాండి, అంత హెల్త్కి బాగోదు. ఇంకా మనం ఎక్కువ ఆయిల్ వాడితే. ఇంకా ఈ ఉల్లిపాయలండి, కరివేపాకు స్టార్ట్ పెట్టి ఈ బీరకాయలు అయితే చిన్న చిన్న ముక్కలు కోసాను. బీరకాయలు శనగపప్పు అండి, చూసారా బాగా నానిపోయేవి. ఇలా నానబెట్టుకోవాలి. చారుతోని కానీ పప్పు సాంబార్తో బాగుంటుందండి కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చూడండి, ఒకసారి చెయ్యండి ఇంట్లో. జీలకర్ర ఆవాలండి, ఇంకా ఉల్లిపాయలు ఎర్రగా ఏగాలండి. ఎర్రగా ఏగినాక ఇప్పుడు బీరకాయ ముక్కలు శనగపప్పు వేస్తాను. ఇంక ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కోసాను కదా, బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాం. శనగపప్పు వేసుకుంటానండి, నానబెట్టాను ఒక అరగంట ముందల. ఇప్పుడు వేసుకుంటాను. ఇంకా బీరకాయ శనగపప్పు కర్రీ. కలిపేసి ఒక 10 నిమిషాలు ఇంక మూత పెట్టుకుంటున్నాం. కొంచెం లైట్ పసుపు వేసి వేసుకుంటున్నాం. కలిపేసి మూత పెట్టుకుంటున్నాం. ఇప్పుడైతే మూత పెట్టుకుంటానండి ఒక 5 నిమిషాలు. వేసుకుంటున్నాండి. కొంచెం అయితే వాటర్ వేసుకుంటున్నాం, నీళ్ళు వేసుకుంటున్నాం. ఇంకా కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు, రుచికి తగినంత ఉప్పు,
కొంచెం కారం, కొంచెం కలిపేసి ఇంకా మూత పెట్టుకుంటున్నాం. ఉడకాలండి, కొద్దిగా శనగపప్పు కదా ఉడకాలి. అరగంట ముందర నానబెట్టాను శనగపప్పు, ఇంక ఉడకాలి కదా అనేసి వాటర్ వేసాను. ఇప్పుడైతే మూత పెట్టుకుంటున్నాను. మూత తీసాను. ఇప్పుడైతే ఒక టమాటా వేసుకుంటాను. టమాటాలు వేసి చాలా రేట్ ఉన్నాయండి. ఒకసారి కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటున్నాం. టమాటా వేసాను కదా. ఇందులో కొంచెం లైట్గా మెంతిపొడి, చిటికెడు వేసాను. మళ్ళీ కాసేపు మూత పెట్టుకుంటాను. శనగపప్పు ఉడికిపోయిందండి. ఇంకా బీరకాయ శనగపప్పు కర్రీ ఇంకా చూడండి ఎలాగుందో ఒకసారి. కొంచెం ఇది వాటర్ లాగా ఉంది, ఇంకా దగ్గరికి అయిపోవాలి. సరిపోయిందో లేదో చూడాలి. బాగుందండి, సూపర్గా ఉంది. మళ్ళీ 10 నిమిషాలు మూత పెట్టుకుంటాను. లాస్ట్ కర్రీ అయిపోయిందండి కర్రీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. శనగపప్పు ఇంకా బీరకాయ కర్రీ, టమాటా వేసాను ఒకటి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టుగాని. ఒకసారి చూడండి ఎలాగుందో, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇంతేని ఇంక సాంబార్తో ఇంకా చారుతో ఇంకా పక్కన పెట్టుకొని తింటామండి మేము నంచుకొని. ఇలాగే చేసుకుంటాం ఈ కర్రీలు. ఇంకా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక లైక్ అయితే చేయండి, తప్పకుండా మర్చిపోవద్దండి. నాకైతే గుర్తు పెట్టుకోవాలి మీరు ప్రతి వాళ్ళు కూడా. తప్పకుండా మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. తప్పకుండా మర్చిపోవద్దండి. ఇంక కొత్త వీడియోతో మళ్ళీ వస్తానండి. బాయ్ అండి. చూడండి.